హాయ్ ఫ్రెండ్స్, అండ్ యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్, సత్య అండ్ రితికా నాయక్, అదే మిరాయిలో ఉంటారు కదా ఆ హీరోయిన్, వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు వీటీవీ గణేష్, ఇంకా చాలా మంది సపోర్టింగ్ కాస్ట్ కూడా ఉన్నారు. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మన హీరో ఎవరైతే వరుణ్ తేజ్ ఉన్నారో ఆయన నార్మల్ గా అలాగా గడిపేస్తూ ఫైల్ చేసుకుంటే అలా గడిపేస్తూ ఉంటారు అనమాట. అనంతపూర్ అనుకుంటా డిస్ట్రిక్ట్ లో. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే కొరియా నుంచి ఒకరి అస్థికలు ఎలాగోలాగా మన ఇండియాకి వస్తాయి. ఒక కియా ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ ఏరియాకి వస్తుంది అనమాట. సో ఆ అస్థికలు ఏమో మనోడు తాగేస్తాడు డ్రింక్ వేసుకొని, దానివల్ల గోస్ట్ అన్నది తనలోకి వస్తుంది. అది కూడా ఒక కొరియా గోస్ట్. దాని తర్వాత ఏమైంది, తన లైఫ్ ఎలా చేంజ్ అయింది అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్ గా 2 hours 40 minutes అలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లోనే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 4 fights, ఒక 3 songs ఉంటాయి. పోనీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా బాగున్నాయా అంటే చాలా స్లోగా లాగింగ్ గా ఉన్నట్టు నాకు అనిపించాయి. అలానే సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే స్టోరీ అక్కడే తిరిగినట్టు ఉంటుంది. ఐడెంటిఫై చేయడం కానివ్వండి అక్కడే ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఒక 2-3 లొకేషన్స్ లోనే మూవీ మొత్తం ఫినిష్ చేసినట్టు ఉంటుంది. అనంతపూర్ అని చెప్తారు కదా, అక్కడ ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఆ కొరియా ఒక మహల్ లాంటివి చూపిస్తారు, దానిలోనే అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే రెండు పెద్దగా నచ్చలేదు. రెండు కూడా ఆన్ అండ్ ఆఫ్ బాగుంది, ఆన్ అండ్ ఆఫ్ బాగాలేదనే చెప్పొచ్చు. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్ బాగానే చేశారు. పెద్ద అంటే ఆయనకు ఇచ్చిన స్కోప్ లో ఆయన బాగానే చేశారు. హీరోయిన్ ఆ కొరియా మాట్లాడడంలోనే తన క్యారెక్టర్ ఉంది తప్పించి ఓవరాల్ మూవీలో తనకంటూ ఎక్కువగా ఇంపార్టెన్స్ లేదు అన్నట్టు నాకు అనిపించింది. ఇందులోని హీరో అంటే స్టోరీ కూడా కాదు, సత్య అనే చెప్పాలి. ఎందుకంటే సత్య ఉన్న ప్రతి సీన్ లో కూడా ప్రతి ఒక్కరు సత్య గురించే వెయిట్ చేశారనమాట. ఆల్మోస్ట్ క్రౌడ్ మొత్తం కూడా సత్య వచ్చినప్పుడే విజిల్స్ కానివ్వండి, క్లాప్స్ కానివ్వండి, అలానే ఆ కామెడీ కూడా సత్య వల్లే వర్కౌట్ అయింది మూవీ మొత్తంలో. సో ఏదైనా పాజిటివ్ ఒకటి ఉందంటే ఈ మూవీలో డెఫినెట్లీ అది సత్య అండ్ సత్య కామెడీ. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మేర్లపాక గాంధీ. ఈయన ప్రీవియస్ గా ఏ మూవీస్ చేశారో లేదో నాకు తెలియదు, బట్ ఈ మూవీ అయితే పర్లేదు అనిపించింది. డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే మెయిన్ గా ఆ క్లైమాక్స్ వెళ్లే విధానం అయితే నాకైతే అసలు బాబోయ్, ఆ క్లైమాక్స్ 10-15 minutes ఏదైతే చూపించారో నాకు అస్సలు నచ్చలేదు. నాకే కాదు ఎవరికీ నచ్చలేదు. నేను నా ఫ్రెండ్ తో వెళ్ళాను అనమాట. తను అంటుంది, అయ్యో బాబోయ్ పోనీ ఆ క్లైమాక్స్ వరకు కూడా ఏదో సినిమా యావరేజ్ అని అనుకున్నాను, కానీ ఆ క్లైమాక్స్ చూసిన చిచ్చి అన్నట్టు అనిపించింది అని తను కూడా అలానే అనింది అనమాట. సో ష్యూర్లీ ఆ క్లైమాక్స్ ఇంకో విధంగా లేదా చాలా సింపుల్ గా తేల్చేస్తే అయిపోయేదేమో, అక్కడ చాలా గందరగోళం చేసి చెత్త చేసేసారు అని నాకు అనిపించింది. సో డైరెక్షన్ పరంగా ఓకేగా అనిపించింది. అండ్ ఈ మూవీలో ఇంకో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తమన్ మ్యూజిక్ అస్సలు బాగాలేదు. మధ్యలోనైతే ఇది ఓజీ మూవీ సాంగ్స్ కూడా వస్తుంటాయి, ఐ మీన్ మ్యూజిక్ కూడా అందులోంచి తీసి కొట్టినట్టు అనిపించింది అనమాట. అసలు ఏమీ వెరైటీగా లేదు, ఏమీ బాగాలేదు. అండ్ ఉన్న ఒక 3-4 సాంగ్స్ కూడా ఎందుకు యూజ్ లేనట్టే ఉన్నాయి. నాకైతే అసలు ఏ సాంగ్ నచ్చలేదు. మేబీ ఎవరికైనా నచ్చుంటే మరి నేను ఏం చేయలేను. బట్ నాకైతే పర్సనల్గా అసలు మ్యూజిక్, బీజిఎం రెండు కూడా ఈ మూవీకి బ్యాక్ డ్రాపే అనిపించింది. అంతలాగా ఏమీ బాగాలేదు. ఓవరాల్ గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే సత్య ఉన్న పోర్షన్స్ మాత్రమే ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. తన పోర్షన్స్ అలా సైడ్ కి తీసేసి ఇంక మూవీ కానీ చూసినట్లయితే ఇంక మూవీలో ఏం లేనట్టే అనిపిస్తుంది. మెయిన్ గా ఆ ఫైట్స్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి, రెండు కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. అండ్ క్లైమాక్స్ 15 minutes కూడా అసలు ఏం బాగాలేదు. వీళ్ళు కొంచెం ఈ సాంగ్స్ ఫైట్స్ కొంచెం ట్రిమ్ చేసి కొంచెం లైక్ 2 hours 15 minutes అలా చేస్తుంటే బెటర్ గా ఉండేదేమో. ఈ మూవీ కూడా చాలా లాంగ్ అనమాట. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఒక 1 hour 20 minutes 25 minutes అయిపోతుంది. సో ఏంటంటే దానివల్ల ఆ లెంత్ వల్ల ఇంకా లాగ్ అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. వరుణ్ తేజ్ ప్రీవియస్ మూవీస్ కొన్ని చాలా బాగుంటాయి అనమాట. సో అలాంటి మూవీస్ వస్తే బాగుండు. ఈ మూవీ ఏదో ట్రై చేశారు బట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదని నాకు అనిపించింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షూర్లీ థియేటర్లో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK టు బి హానెస్ట్.